పండగొచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది గారెలే కదండీ! పండక్కే కాదండి, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా గారెలు ఇలా వేసుకొని తింటే భలే ఉంటుందండి. చికెన్ తోటే కాదండి, కొత్తగా పెట్టిన ముక్కావకాయతో కూడా గారెలు నంచుకొని తింటుంటే సూపర్ అండి. చాలా బావుంటుందండి. నేనైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌గా గారెలు వేసేస్తున్నాను. నేనొక బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినపగుళ్ళు నానబెడుతున్నానండి. ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. గుళ్ళలో నీళ్లు వేసి ఒక 2, 3 సార్లయితే శుభ్రంగా వాష్ చేసి నీళ్లు తీసేసానండి. నీళ్లు తీసిన గుళ్ళలో మళ్ళీ మంచినీళ్ళు వేసి పక్కన పెట్టేసానండి ఒక 2 గంటలు. 2 గంటల తర్వాత అయితే పప్పు ఇలా నానిపోయిందండి. చూసారు కదా! చక్కగా నానింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గుళ్ళు కడిగి నేనొక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో వేస్తున్నానండి. మిక్సీ జార్‌లో కూడా పిండి చాలా బాగా ఒద్దుగుతుందండి. కొద్దిగా నీళ్లు వేసి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసానండి. చూసారు కదా! చాలా చక్కగా మెత్తగా స్మూత్‌గా అయితే వచ్చిందండి. నేనంతా కూడా ఒక బౌల్‌లోకి తీసేస్తున్నాను. మొత్తం పిండి ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఒక స్పూను అల్లం సన్నగా తరిగి వేస్తున్నాను. ఒక స్పూను పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశానండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను కొత్తిమీర లేదు అందుకే వేయలేదు. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసానండి రుచికి సరిపడగా. ఒక్కసారి అంతా కూడా ఇలా బాగా కలిపేసానండి రఫ్ చేసుకుంటూ. పిండంతా కలిపిన తర్వాత నేను ఒక చిన్న గ్లాసు ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. ఇలా ఇడ్లీ రవ్వ వేయడం వల్ల గారి కరకరలాడుతూ చాలా బాగా అయితే వస్తుందండి. పక్కన పెట్టేసానంటే ఒక 10 నిమిషాల పిండిని ఇడ్లీ రవ్వేసి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిక్కంతో కాపీ చిక్కంతో నేను గారెలైతే వేసేస్తున్నానండి. కావాలంటే చేత్తో కూడా ఒత్తుకోవచ్చు. చేత్తో తీసిన వీడియో అయితే క్లిప్ మిస్ అయ్యింది. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెలన్నీ కూడా నేను ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకున్నానండి. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా చేస్తున్నానండి. చికెన్ తోటే కాదండి, కొత్త ఆవకాయతో కూడా సర్వ్ చేసుకుంటే గారెలు చాలా టేస్టీగా చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండబ్బా. థాంక్స్ ఫర్ వాచింగ్.